దేశంలో 3 వేర్వేరు అంశాలపై నిరసనలు కొనసాగుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు, విద్యా సంస్కరణల డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా కాంగ్రెస్, బీజేపీలు కూడా పరస్పరం ఒకరిపై ఒకరు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సీజేపీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరింది. చర్చలు జరపాలంటే తటస్థ వేదికలో లేదా జంతర్ మంతర్ వద్ద నిర్వహించొచ్చని స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నివాసం ఎదుట రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ధర్నాకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టింది. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ వ్యవహార శైలి బాధ్యతారాహిత్యంగా ఉందని బీజేపీ నేతలు విమర్శించారు. ప్రధానమంత్రి నివాస భద్రతకు ముప్పు కలిగించేలాగా కాంగ్రెస్ వ్యవహరించిందని ఆరోపించారు. మరోవైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. తిరువనంతపురం, గౌహతి, జబల్పూర్, భువనేశ్వర్ సహా పలు నగరాల్లో కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర సర్కార్కి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాయి. ఇక విద్యార్థుల ఉద్యమం మొదట చిన్నగా ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా మారిందని సీజేపీ పేర్కొంది. పార్లమెంటు వైపు విద్యార్థుల మార్చ్ను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ఉపయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు, పోలీస్ సిబ్బంది కూడా గాయపడ్డారు. దేశంలో 3 వేర్వేరు అంశాలపై నిరసనలు కొనసాగుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు, అలాగే విద్యా సంస్కరణల డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా అటు కాంగ్రెస్, బీజేపీలు కూడా పరస్పరం ఒకరిపై ఒకరు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ నళిని, దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆందోళనలే కనిపిస్తున్నాయి. ఎక్కడా చూసినా సరే ఏదో ఒక చోట ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిణామాలపైన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నెల రోజుల క్రితం మొదలైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభం నాడు అందరూ కాక్రోచ్లే కదా, హిట్ కొడితే పోతాయని అనుకున్నారు. కానీ కాక్రోచ్లు ఏకంగా పార్లమెంటుపై దాడి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పార్లమెంటును ముట్టడించాయి. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించినప్పటికీ, బారికేడ్స్ పెట్టినప్పటికీ, టియర్ గ్యాస్ ప్రయోగించిన, లాఠీచార్జ్ చేసిన కాక్రోచ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. పార్లమెంటును ముట్టడించి చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ రకంగా వాళ్ళు చేసినటువంటి ఆందోళన నీట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో, నీట్ పేపర్ లీక్ ఎప్పుడైతే మే 3న జరిగినటువంటి పరీక్ష పేపర్ లీక్ అయిందో దాంతో కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ జూన్ 23న రీఎగ్జామ్ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆనాటి నుంచే ఈ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు చేయడం మొదలుపెట్టింది. విదేశాల్లో ఉన్నటువంటి అభిజిత్ దీప్కే స్వదేశానికి రావడం, ఇక్కడ జంతర్ మంతర్లో తొలిసారిగా ఆందోళన చేయడం జూన్ 6న, ఆ తర్వాత దేశంలోని పలు కీలక పట్టణాల్లో కూడా ఆయన ఆందోళనకు వెళ్లారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువత ఏకమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఫైనల్గా గత నెల అంటే జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఇక కీలకమైనటువంటి దీక్ష మొదలైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సంస్కరించాల్సినటువంటి అవసరం ఉందంటూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరోవైపు ఎప్పుడైతే నిన్న అంటే కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకవైపు వాళ్ళంతా కూడా పార్లమెంటు ముట్టడికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున నిన్న